తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బంగారు ధరలను నిర్ణయించగలిగిన ఊరు ప్రొద్దుటూరు. చిన్న విషయం కాదు ప్రజలారా, చాలా పెద్ద గొప్ప విశిష్టత కలిగిన అంశమే ప్రొద్దుటూరు. అందుకే దీన్ని రెండవ ముంబైగా పిలుస్తారు. మరి ఈ ప్రొద్దుటూరు సంబంధించిన మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి విశిష్టత, గొప్పతనం, ఈ సాంప్రదాయాన్ని విశిష్టత మాకు ఇచ్చినారు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు వరదరాజిరెడ్డి గారి పుణ్యము, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పుణ్యము అని చెప్పి గంజాయికి మొదటి స్థానంలో ఉంది ప్రొద్దుటూరు. నాడు రెండవ ముంబై, నాడు రెండవ మైసూర్, నేడు గంజాయికి మొదటి స్థానం. గంజాయి కానీ, మద్యం కానీ, క్లబ్బులు కానీ, వ్యభిచార గృహాలు లేటెస్ట్. ఈ పోయినాయి అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అవి వినిపిస్తూనే ఉన్నాయి ప్రొద్దుటూరులో వ్యభిచార గృహాలు కూడా. వీటిలో గంజాయికి మొదటి స్థానం ప్రొద్దుటూరు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వరదరాజిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలా, పోలీస్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. సమిష్టిగా ఈ ప్రభుత్వంలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజిరెడ్డి గారు, పోలీస్ అధికారులు అందరికీ బాధ్యత ఉంది. ఈ ప్రొద్దుటూరు వాసిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని, పోలీసులు. ఈ దుస్థితికి కారణం ఏంది? మా ఊరు ఇంత మత్తుకు బానిస అయ్యేదానికి కారణం ఎవరు? ఈ ప్రొద్దుటూరు మత్తుకు బానిస అయిపోయింది. ఈ ప్రొద్దుటూరు పట్టణం మత్తులో తూలుతూ ఉంది. యువత నిర్వీర్యమైపోతూ ఉంది. వారి శక్తి ఎంత నిర్వీర్యమైపోతూ ఉంది అంటే ప్రజలారా, తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి నిరాశను, నిస్పృహను కలిగించే స్థాయిలో వారి బిడ్డలు భవిష్యత్తు పట్ల ఆకాంక్ష లేకుండా తయారైపోయిన వైనం. చిట్ట చివరకు వివాహ బంధానికి కూడా నోచుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితి లేకపోతుంది యువత. ఇంకా ఈ బంగాకు వలన ఆ తల్లిదండ్రుల యొక్క బాధ కానీ, ఈ యువత భ్రష్టు పట్టిపోతా ఉన్నందుకు వారి గురించి భవిష్యత్తు పైన కానీ ఏమాత్రమే కానీ బాధ్యత లేని తనం స్థానికంగా ఉండబడిన ఎమ్మెల్యే గారు వరదరాజిరెడ్డి గారు. ఏం చేస్తున్నారు వీళ్ళని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తే, ఏం చేస్తారు? మట్టి అమ్ముకుంటారు, ఇసుక అమ్ముకుంటారు, మద్యం అమ్ముకుంటారు, గ్రావెల్ అమ్ముకుంటారు. వాళ్ళు చేయగలిగేటి దోపిడీ. ఏం చేస్తుంది ఈ రాష్ట్రం అంటే, ప్రభుత్వం అంటే పాలన చేయడంలే, దోపిడీ చేస్తుంది. ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటే, వాళ్ళ ఊళ్ళల్లో ఇవన్నీ అమ్ముకుంటున్నారు, ప్రజలు గాలికి వదిలేసినారు, యువతనైతే బజారు పాలు చేసి భ్రష్టు పట్టించినారు. బాధ కలిగే అంశం ఏంటంటే ప్రజలారా, మా ప్రొద్దుటూరులో చాక్లెట్లాగా తయారు చేసి అమ్ముతున్నారు గంజాయిని చాక్లెట్లలాగా. స్కూళ్ళ దగ్గర, ఐస్ క్రీమ్ బళ్ళల్లో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినారు. ఐస్ క్రీమ్ బళ్ళల్లో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు, మనం చదువుకునేటప్పుడు ఇంటర్వ్యూలు కొడితే ఉరుకుతా పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుంటా అంటే బండికాడికి పోయి, ఇప్పుడు ఉరుకుతా బండికాడికి పోతే ఐస్ క్రీమ్తో పాటు గంజాయి దొరుకుతుంది ప్రొద్దుటూరులో. చాక్లెట్లలాగా తయారు చేసి గంజాయి అమ్ముతున్నారు ప్రొద్దుటూరులో. ఇది నేనేదో ఆగిత్యంగా చెప్పేది కాదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. ఈ ఊరు ఏఎస్పీ గారు కూడా పత్రికా ప్రకటన కూడా చేసినారు. వాళ్ళని అరెస్ట్ చేసినాం, మేము పట్టుకున్నాము. చాక్లెట్లాగా తయారు చేసి గంజాయిని అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ బండ్ల దగ్గర అమ్ముతున్నారు, టీ బంకుల దగ్గర అమ్ముతున్నారు గంజాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో గంజాయి విక్రయాలు అత్యధికము. గంజాయిని సేవించే వారి యువత సంఖ్య కోకొల్లలు. వారు గంజాయి తీసుకోవడమే కాకుండా దాబనబోయే మోటార్ మీద దాడి చేస్తున్నారు తెలియనితనంతో. వారి మానసిక స్థితి సరిగా లేని పిల్లలు, యువత మోటార్ సైకిల్లో పోతుంటే హఠామని చంపకేసుకొట్టేది, తిరిగి పడుతున్నాడు. కారణం ఏమి లేదు. నా దగ్గరకు వచ్చినారట 2-3 అబ్బాయిలు దెబ్బలు తినేవాళ్ళు. చెలివిడితనం అయిపోయింది. వీళ్ళు చూస్తామా, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు చేస్తారంట. నేను అడుగుతా ఉన్నా వీళ్ళను, వరదరాజిరెడ్డి గారిని, అయ్యా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మీరు చేసేదాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఆ ప్లాస్టిక్ లేని ప్రొద్దుటూరుగా ఉండేదానికంటే గంజాయి రహిత ప్రొద్దుటూరుగా మీరు తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే తల్లిదండ్రులు, ఈ ఊర్లో ఉండే మాలాంటి వాళ్ళందరూ స్వాగతిస్తారు ఆ నిర్ణయాన్ని. మీరు ప్రతిజ్ఞ చేయాల్సినది చేతులు సాంచి మున్సిపల్ హై స్కూల్ లేకపోయి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని కాదు, అంతకంటే ముందు మనందరం కలిసి శివాలయం సెంటర్లోకి రావాలా. ప్రజాప్రతినిధులు రావాలా, ఎమ్మెల్యే గారు ముఖ్యంగా బాధ్యత వహించాలా, పోలీస్ అధికారులు ముఖ్యంగా బాధ్యత వహించాలా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మేము బాధ్యత వహించాలా. ఈ ఊర్లో ఉండే యువత అక్కడికి రావాలా, ఆ యువతను కన్నా తల్లిదండ్రులు అక్కడికి రావాలా. అందరం శివాలయం సెంటర్లో ఆ ఈశ్వరుని సమక్షంలోకి మనం వచ్చి చేతులు సాంచి మనం ప్రతిజ్ఞ చేయాలా. ఇదిగో నా ప్రొద్దుటూరు పట్టణాన్ని గంజాయి రహిత ప్రొద్దుటూరుగా మేము తయారు చేసుకుంటాం. మత్తు పదార్థాలకు మా యువత, మా పిల్లలు బానిసలు కాకుండా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మా ఇంట్లో మా పిల్లలు తాగుతూ ఉంటే చెప్పుతో కొట్టి కంట్రోల్ చేస్తాం. ఎమ్మెల్యే గారు మీరు ఓట్లు వేసినది ఎందుకు వేసినామంటే, ఇదిగో దీన్ని చేసేదానికే ఓట్లు వేసినాం. నిద్రపోయేదానికో, రాజకీయాలు చేసేదానికో,
లేకుంటే మీ మనసులు తప్పుడు పనులు చేసి లెక్కలు సంపాదించుకునే దానికో మీకు ఓటు వేయలేమేమో. పోలీసు అధికారులకు జీతాలు ఇస్తాండేది, మా సంపాదన నుండి జీతాలు ఇస్తాండేది తెలుగుదేశం పార్టీ వారిని సంరక్షించేదానికి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వారిని సంతోషపెట్టేదానికి కాదు. మా పిల్లల భవిష్యత్తును కాపాడేదానికి, మా శాంతి భద్రతలు పరిరక్షించడానికి, మేము ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం మీరు పనిచేయాలి. ఇది ప్రతిజ్ఞ చేయాలి మనం. నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా, మొట్టమొదటి రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇవ్వాల్సినది మద్యం నుంచి, గంజాయి నుంచి, ఈ పేకాట క్లబ్బుల నుంచి ఈ ప్రజలను రక్షించగలిగితే 50% వాళ్ళని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నువ్వు కాపాడినట్టే. ఇవన్నీ మేము చెప్తే ఎతుకుతా ఉంటారు. రాచమల్లు లాంటి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలనా అని, ఎట్టెట్ట కేసులు పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టాలా, 2 ఏళ్ళు అయింది కేసు పెట్టలేదే, ఏ కేసు పెట్టాలా, చిన్నదో పెద్దదో అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పద్ధతి ప్రకారము గౌరవప్రదమైనటువంటి భాషతో మిమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే మీకు యాన్నో కాలుతుందా? మీకు యాన్నో కాలి మమ్మల్ని యాన్నో పెట్టాలని చూస్తారా మీరు? గెలిచిన మీకు ఉండాల్సిన బాధ్యత కంటే ఓడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మాకే ఈ ప్రజల పట్ల ఎక్కువ బాధ్యత ఉంది. లేటెస్ట్ ఈ మధ్యకాలంలో ఈ ప్రొద్దుటూరులో లేదనుకుంటే మళ్ళీ కొత్తగా ఈ మధ్యకాలం పేపర్లో చదువుతున్నాం, వింటున్నాం. వ్యభిచార గృహాలు ఆడ మళ్ళా గొడవలు. ఆ వ్యభిచార గృహాల దగ్గర కూడా పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. వాళ్ళతోనే కడుపు వృత్తితో జీవనాన్ని కొనసాగించే దయనీయమైన పరిస్థితుల్లో ఉండే ఆ మహిళలతో కూడా వారి శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన పైసలను కూడా తీసుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు 6 మంది సస్పెన్షన్కి అయినారు. ఒక 40-50 సంవత్సరాల కిందట విచ్చలవిడిగా ఈ ఊళ్ళో వ్యభిచార గృహాలు ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల నుంచి వ్యభిచార గృహాలు లేవు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని చెప్పి, వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మళ్ళీ వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయి. దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేదే, స్థానిక పోలీసు అధికారులదే, రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వాందే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం గడిచిన 26 నెలలుగా గంజాయికి మొదటి స్థానం, మద్యపానానికి మొదటి స్థానం, జూదానికి మొదటి స్థానం. ప్రజలారా, ఈ దుస్థితికి మన ఊరిట తయారయ్యేదానికి, మన పిల్లలు నాశనం అయ్యేదానికి, మనకు ఆర్థిక విధానం నాశనం అయ్యేదానికి కారణం స్థానిక శాసనసభ్యుడు నంద్యాల వరదరాజిరెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. పోలీసులను కూడా అడుగుతా ఉన్నా, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాలయ్యా మీరు. నిజంగా గంజాయిని నియంత్రించేదానికి ఎవరు అడ్డుపడతారు? నేను అడ్డుపడతానా? వరదరాజిరెడ్డి అడ్డుపడతాడా? అడ్డుపడాడు. నియంత్రించాల్సిందే అంటాడు. మరి ఎందుకు నియంత్రించలేకున్నారు? నియంత్రించాలని చెప్పే పెద్ద మనిషి వరదరాజిరెడ్డి నియంత్రించాలని మాటలకే పరిమితమవుతాడు తప్ప ఫలితాన్ని సాధించడంలో ఆయనకు ఆ సామర్థ్యం లేదు. నీకు ఆ సామర్థ్యం లేదా? నీ పోలీసు అధికారులకు ఆ సామర్థ్యం లేదా? ఎవరికి లేదు సామర్థ్యం? మాకు కావాల్సిందే ఫలితం కావాలా. మద్యము, గంజాయి ఎంత వేగవంతంగా నియంత్రిస్తే అంత మంచిది పోలీసు అధికారులారా. స్థానిక శాసనసభ్యులైన వరదరాజిరెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, లేదంటే గంజాయి మీద, మద్యమే ఏరులే పారేదాని మీద మేము చాలా కఠినమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రొద్దుటూరు నుంచి నేను, మా వాళ్ళము చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. మీరు చేయాల్సిన పని శివాలయం సెంటర్లోకి మేము వస్తాం. బెల్ట్ షాపుల మీద, మద్యం షాపులు తెరిచిపెట్టి దాడులు కూడా తెగబడతాం. గంజాయి ఎక్కడ దొరికినా తీసుకొని పోలీస్ స్టేషన్ల కాడికి వస్తాం. ఆమరణ దీక్షలు చేసేదానికి కూడా సంసిద్ధపడతాం, దీన్ని నియంత్రించేదానికి. ఫైనల్గా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. బంగ్యాకు మీద, ఈ మద్యపానం ఏరులే పారేదాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొందరలోనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యమం రూపంలోకి వస్తాం.